మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారలారా, మనము ప్రతి ఆదివారము ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని వింటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ దినమున 4వ అంశాన్ని మనము వినబోతున్నాం. మనము బ్రతకాలంటే ఏమి చేయాలా అనే అంశం. బ్రతకడానికి ఎన్నో మార్గాలు కనిపిస్తున్నాయి. ఒక మనిషి బ్రతకడానికి ఎన్నో మార్గాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ దేవునిలో బ్రతకాలంటే, దేవునిలో జీవించాలంటే ఒకే ఒక మార్గము, అది యేసుక్రీస్తే. ఆయన మార్గములో కొనసాగేటువంటి వాడు మాత్రమే శరీరపరంగా బ్రతుకుతారు, ఆత్మపరంగా కూడా బ్రతుకుతాడు. శరీరపరంగా దేవుడు మనకు తినడానికి ఆహారం పెడతాడు, త్రాగడానికి నీళ్లు దయచేస్తాడు, గాలి, వర్షము, పంట, ఇవన్నీ కూడా దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. ఏనాడైనా మనము ఆలోచన చేసినామా? దేవుడు ఆహారము మనకు పెడుతున్నాడు. దేవుని సెలవు లేకుండా ఎవడు తిని సంతోషించగలడు అని వాక్యం చెబుతుంది. కాబట్టి మనము తినేటువంటి తిండి విషయంలో, నీరు విషయంలో, గాలి విషయంలో, అవునా, ఈ 3 కూడా దేవుడు మనకు అనుగ్రహించుచున్నాడు. దీన్ని బట్టి ఏనాడైనా మనము, దేవా ఉచితంగా నాకు గాలి సమృద్ధిగా అనుగ్రహించినావు, నీకు స్తోత్రము తండ్రి అని ఏనాడైనా చెప్పినావా? ఏనాడైనా దేవుని స్తుతించినావా? ఇక్కడ కూడి ఉన్న మనం ఆహారాన్ని బట్టి స్తుతించినామా? నీటిని బట్టి స్తుతించినామా? గాలిని బట్టి దేవుని మనం స్తుతించినామా? వస్త్రాలను బట్టి దేవుని స్తుతించినామా? వెండి బంగారాలను బట్టి దేవుని స్తుతించినామా? నువ్వు మాకు ఇచ్చినావు దేవా ఇవి. ఒకవేళ అలా చేయకపోతే గనక ఇప్పటి నుంచి అయినా ఉదయం లేవగానే ఆ చల్లని వాతావరణం, రాత్రి కాగానే ఆ చల్లని వాతావరణం బట్టైనా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. అది దేవుని వాక్యం మనకు చెప్తున్నమాట. రండి 4వ మాట మనము చెప్పుకుందాం. 4వదిగా మనము బ్రతకాలంటే ఏమి చేయాలా అనగా, దేవుని కట్టడలను, విధులను గైకొనాలా. ఎప్పుడైతే మనం దేవుని కట్టడలను, విధులను గైకొంటామో అప్పుడు మనము బ్రతుకుతాము అని దేవుని వాక్యమే మన జ్ఞాపకం చేస్తూ ఉంది. రండి, లేవియకాండం 18వ అధ్యాయము. లేవియకాండం 18వ అధ్యాయము 5వ వచనం. మీరు నా కట్టడలను, నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. తల వంచితే ప్రార్థన చేస్తా. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఆకాశ మహాకాశములు పట్టజాలం దేవుడవు, మహిమలో ఉన్న దేవుడవు, మారని దేవుడవు, నీ పాదములకు స్తోత్రం చెల్లించుచున్నాను. దేవా, ఈ దినము మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం. కేవలము నీ కృప చేత మాత్రమే మేము బతుకున్నాం. స్తోత్రం చెల్లించుకుంటున్నాను, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగం దీవించండి, మీరు మాతో మాట్లాడండి, మా జీవితాలు సరిచేయండి, సరిదిద్దండి, నీ రాకడకు సిద్ధపాటు చేయమని యేసయ్య నామంలో ప్రార్థించి, అడిగి, స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సోదరి సోదరులారా, 4వ అంశంగా మనము చదివి ఉన్నాం.
లేవియ కాండము 18వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకున్నాం. ఈ 5వ వచనంలో రాయబడిన మాట, దేవుని కట్టడలను, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను అన్నాడు. కట్టడ అనే మాట కనిపిస్తూ ఉంది. కట్టడ అంటే అర్థం ఏమిటి? కట్టడ అంటే అర్థం ఏమిటి? లోకపరంగా ఆలోచన చేయండి. లోకపరంగా ఆలోచన చేయండి. ఇది మా ఊరి కట్టడ, అవునా? ఇది మా ఊరి కట్టడ, ఇది మా కుల కట్టడ అంటారు, అవునా? ఊరి కట్టడ, కుల కట్టడ, ఇట్లా కొన్ని కట్టడలు మనకు కనిపిస్తాయి. అయితే దేవుని కట్టడేమిటి? దేవుని విధులేమిటి అంటే, దేవుని వాక్యమే చెబుతుంది, ఆయన కట్టడ, ఆయన విధులు అన్నటువంటివి దేవుడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలులకు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రము అది దేవుని ప్రేమించుట, తోటి మానవుని ప్రేమించుట. దేవుడు ఇశ్రాయేలుకు కట్టడ నియమించినాడు. మోసే, వారితో ఇలా చెప్పు, ఈ పర్వతాన్ని తాకడం కానీ, ఈ పర్వతాన్ని ఎక్కడం కానీ, ఈ పర్వతాన్ని ముట్టుకోవడం కానీ జరిగితే కనుక వాళ్ళు ఖచ్చితంగా చస్తారు. దాన్ని తగలకూడదు, దాన్ని ముట్టుకోకూడదు, దాని వైపు రాకుండా నేను నా సన్నిధిలో ఒక కట్టడ నియమిస్తున్నాను అని ఆయన ఆజ్ఞాపించినాడు. మీరితే ఏమవుతుందంటే, మీరితే ప్రాణాలే పోతాయి, అంతేమీ లేదు. ఆయన కట్టడ, ఆయన విధులు మీరితే కనుక ప్రాణాలే కోల్పోతారు. అందుకనే కీర్తనకారుడు ఇలాగ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. ఏం చెప్పాడు కీర్తనకారుడు అంటే, చూడండి, దేవుని వాక్యం చెప్తున్న మాట జ్ఞాపకం చేస్తాను మీకోసమై. 119వ కీర్తన 5వ చరణం చూడండి. 119వ కీర్తన 5వ చరణాన్ని మనం చూడగా బైబిల్లో ఇలాగ రాయబడింది. చదువుతారా మాట? ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు అన్నాడు. ప్రవర్తన స్థిరపడడానికి ఆయన కట్టడలు హేతువులాయెను. ఒకని ప్రవర్తన స్థిరపడడానికి, ఒకని బ్రతుకు మారడానికి, ఒకని జీవితము మారడానికి దేవుని కట్టడ. అందుకే ఇలా అంటాడు 4వ చరణములో, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు అన్నాడు. ఎంత మేలు అన్నాడు. కట్టడ అంటే దేవుని కట్టడలు తన ప్రజలకు వ్యక్తిగతంగా, సామూహికంగా అన్వయించే నియమాలు. ఆయన నియమాలు అన్వయించినాడు. నియమము, కట్టడ, విధులు కదా. నియమము, అద్దు దాటిపోకూడదు. దేవుడు సముద్రానికి అద్దు నిర్మించినాడు, అది దాటి రాకూడదు, అంతే. ఎక్కడికి రావాలనో అక్కడికి వచ్చి వెనక్కి వెళ్ళిపోవాలా. అద్దు మీరిందంటే దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి అది అద్దు మీరింది. ఈనాడు చూడండి, ఎన్నో వరదలు వస్తున్నాయి, ఊర్లు సైతం మునిగిపోతున్నాయి. దేవుడు సెలవిచ్చాడు కాబట్టి అవి బయలుదేరుతున్నాయి. దేవుడు సెలవేయకుండా మన తలలో ఒక ఎంటకి కూడా కింద పడడానికి వీలు లేదు. అద్దును ఏర్పాటు చేసినాడు. సూర్యునికి అద్దును ఏర్పాటు చేసినాడు, చంద్రుడికి అద్దును ఏర్పాటు చేసినాడు, మానవాళికి అద్దును ఏర్పాటు చేసినాడు, ఈ భూమికి అద్దును దేవుడు ఏర్పాటు చేసినాడు. అదేవిధంగా మిలిటరీ వాళ్ళకు కూడా దేవుడు అద్దును నియమించినాడు.
మన దేశం వాళ్ళు మన సరిహద్దుల్లో ఉంటారు, ఇతర దేశాల వాళ్ళు వారి సరిహద్దుల్లో వాళ్ళు ఉంటారు. అద్దు దాటితే గనుక వాని ప్రాణం ఖచ్చితంగా మట్టి పాలవుతూ ఉంది, చనిపోవాల్సిందే. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యం చెప్తున్న మాట, ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు అన్నాడు. ఎంత మేలు అని అన్నాడు. ఇక రెండవ చూడండి, 16వ చరణం, అక్కడ రాయబడిన మాట, 16వ చరణంలో రాయబడిన మాట చూడండి. నీ కట్టడను బట్టి నేను హర్షించదను, నీ వాక్యమును నేను మరువక యుందును. నీ వాక్యము నేను మరొక యుందును. మనం ఎన్నిసార్లు మర్చిపోతున్నాం దేవుని వాక్యాన్ని? సెల్ ఫోన్ అయితే కనుక దినమునకు ఎన్నిసార్లు చూస్తాం? మనం సెల్ ఫోన్ను దినమునకు ఎన్నిసార్లు చూస్తాం? ఎన్నిసార్లు లెక్కలేదు, అసలు లెక్క ఉంటుంది అసలు? అలా చూస్తాం, అలా పెడతాం, అలా చూస్తాం, అలా పెడతాం. ఏమొచ్చిందబ్బా టక్కుమన్నప్పుడు ఏమొచ్చింది కదా, దాంట్లోనే మునిగిపోతాం మనం. సెల్ ఫోన్ను ఎన్నిసార్లు చూస్తున్నావు అంతకు మించి బైబిల్ను చూస్తే గనక నువ్వు ధన్యుడవైతావు, ధన్యురాలవుడికి అవుతావు. అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఈ మాటలు కూడా. కాబట్టి నీ వాక్యమును నేను మరవకయుందును అన్నాడు. వాక్యాన్ని మర్చిపోకూడదు. ఇంటిని మర్చిపోయిన పర్వాలే, దేన్ని మర్చిపోయిన పర్వాలే, కానీ వాక్యాన్ని మాత్రం ఎన్నటికీ మనము మర్చిపోకూడదు. అది దావీదు చెప్తున్నమాట, నీ వాక్యము నేను మర్చిపోను అన్నాడు. వాక్యం అంటే ఏంది? ఆయన మాటనే కదా, ఆయన మాటనే కదా. ఆయన మాట సెలవిచ్చాడు, మనము ఆ మాట కట్టుబడి జీవించేవారుగా ఉండాలి. తండ్రి అంటాడు, ఆ ఇంటికి పోవద్దురా అంటాడు, పోకుండా ఉండడమే మంచిది. ఎందుకు చెప్పినాడు ఈ మాట? నీ మేలు కొరకే కదా, నీ క్షేమం కొరకే కదా చెప్పేది, తల్లిదండ్రులు చెప్పేది. లేదు నేను వెళ్తా అంటే అది నీ ఇష్టం, నువ్వు చావడానికి వెళ్తా ఉన్నావు, నీ జీవితం పాడవుతుంది, అద్దు మీరితే పాడవుతుంది. లేయా యాకోబును కనిన దీన అద్దు మీరింది, చరిత్రలో ఇక లేదు. అద్దు మీరిన వాళ్ళందరూ కూడా భూమి మీద వారు బతకలేదు. దేవుని మాట మీరిన ప్రతి వాడు కూడా ఈ భూమి మీద బతకలేదు. ప్రియమైన సోదరి సోదరులారా, విశ్వాసులమైన మనము, దేవుని వాక్యాన్ని వింటున్న మనం, దేవుని వాక్యాన్ని చదువుతున్న మనం మరొక ఉండాలా. దేవుణ్ణి ఏమాత్రం మర్చిపోకూడదు, దేవుని వాక్యాన్ని ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. ఒక మాట చెప్పనా, పొలానికి వెళ్ళినా దేవుని వాక్యం చేతుల్లో ఉండాలా, బడికి వెళ్ళినా దేవుని వాక్యం మన బ్యాగ్లో ఉండాలా, ఉద్యోగానికి వెళ్ళినా దేవుని వాక్యం మన జబిలో ఉండాలా, మన మనస్సులో ఉండాలి, బైబిల్ మన కాడ ఉండాలి. నేను అలానే చేసినాను, అందుకు మీకు చెప్తున్నా. పొలానికి వెళ్తే పొలంలో బైబిల్ ఉంటుంది, పనికి వెళ్తే పనికాడ బైబిలే ఉంటుంది, నడిచేటప్పుడు బైబిలే నా చేతిలో ఉంటుంది. ఎప్పుడు? సేవకు రాకముందు, విశ్వాసిగా ఉన్నప్పుడు మాట చెప్తాను నేను, సేవకు రాకముందు. ఎద్దులు కాయడానికి వెళ్ళినా బైబిల్ వెనకంబడే ఉండేటువంటిది. ఎక్కడికి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ బైబిల్ నా వెంట ఉండేటువంటిది. ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడైనా ఫంక్షన్కి కానీ బైబిల్ తీసుకుపోయినావా? మెల్లోది మాత్రం మర్చిపోం, దండ వేసుకుంటాం, బంగారు దండ. చేతులకు మాత్రం ఉంగరాలు మర్చిపోం, అవి ఉంటాయి. అన్నీ ఉంటాయి, కానీ నీ చేతిలో బైబిల్ ఉందా? నీ చేతిలో బైబిల్ ఉందా?
ఈనాడు నువ్వు బైబిల్ మోస్తే రేపు బైబిల్ నిన్ను, చెప్పండి ఈ మాట, ఈనాడు బైబిల్ మోస్తే రేపు నిన్ను బైబిల్ మోస్తూ ఉంది. నిన్ను దేవుడు మోస్తాడు, నిన్ను దేవుడు మోస్తాడు. ముదిమి వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. వాక్యాన్ని ఏమాత్రం మర్చిపోకూడదు. అడ్డం కదా మనకు, అది కాదు. దేవుని వాక్యము ఖచ్చితంగా, బైబిల్ మనం ఖచ్చితంగా పట్టుకోవాలి. జగన్ వాళ్ళమ్మ బైబిల్ అంటే తెలుసా? ఆమె కాడ గుండెలకు కత్తుకుని ఉంటుంది. వాళ్ళత్త, జగన్ వాళ్ళత్త బైబిల్ ఖచ్చితంగా గుండెలు కత్తుకుంటారు. వాళ్ళ కాడ ఖచ్చితంగా బైబిల్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ బైబిల్ వాళ్ళ వెంట ఉంటుంది. సామాన్యమైన ప్రజలు మనం, మన కాడ ఉండకపోతే ఎట్లా బైబిల్? ప్రియమైన వారలారా, దేవుని వాక్యం చెబుతున్నమాట, నీ వాక్యము నేను మరొక ఎంతను. వాక్యాన్ని మర్చిపోవద్దు. తిండి మర్చిపోయినా పర్వాలేదు, ఒక పూట తిండి మర్చిపోయినా పర్వాలేదు, ఒక పూట నీళ్లు మర్చిపోయినా పర్వాలేదు, ఒకరోజు కూలి మర్చిపోయినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి మాత్రం మర్చిపోకూడదని బైబిల్ మనకు కరాఖండితంగా ఆజ్ఞాపిస్తూ ఉంది. 26వ వచనంలో, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నీ కట్టడలను నాకు బోధింపుము అనే మాట వ్రాయబడింది. నా చర్య అంతయు ఏమంటున్నాడు కీర్తనకారుడు? నా చర్య అంతయు నీతో చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. మన సంగతి అంతయు కూడా చెప్పుకోవాల్సింది ఎవరికి? మన సంగతి అంతయు చెప్పుకోవాల్సింది ఎవరికి? జవాబిచ్చే దేవునికి మన సంగతి అంతయు చెప్పుకోవాలా. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ తన సంగతి అంతయు ఎవరు చెప్పుకోయింది? యేసుక్రీస్తుకు చెప్పుకోయింది. సమస్య ఏమైపోయింది? నివారణ అయిందా లేదా? సమస్య చెప్పకపోతే కనుక సమస్య నివారణ కాదు. తన సంగతి అంతా చెప్పుకోయింది. యెఫ్తా తన సంగతి అంతా చెప్పుకున్నాడు. అబ్రహాం చెప్పినాడు. నెహెమ్యా, దానియేలు, సమూయేలు వారి సంగతి ప్రభుకు చెప్పారు. ప్రభు వారి యొక్క కొరతలు తీర్చినట్టుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది. నీ సమస్య ఏమిటో, నీ సమస్య ఏమిటో నాకు తెలియదు, కానీ నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. కాబట్టి వాక్యం చెప్తున్న మాట దేవునికి చెప్పాలంట. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. అందుకే నీ కట్టడలను నాకు బోధించు, నాకు బోధించు దేవా, నాకు బోధించు. నీ ఉపదేశ మార్గం నాకు బోధించు, నాకు బోధించు. ఆయన బోధించేవాడు, నేర్పేవాడు కూడా. ఆయన 33వ చరణం చూడండి. 33వ చరణంలో, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పు. అనుసరించడానికి నేర్పు అన్నాడు. నాకు బోధించు అన్నాడు. నేను మర్చిపోను. నేర్చుకున్నది మర్చిపోలేం, అవునా? నేర్చుకున్నది మర్చిపోలేం. పిల్లప్పుడు చదువుకున్న చదువు, అవునా? నాకు మర్చుకుండాక ఒకటో తరగతి పూర్తి చేసాం లేదు నాకు తెలుదు. ఒకటో తరగతి పూర్తయిందో నాకు తెలుదు. బీద పరిస్థితి, సరైన బట్టలు ఉండవు, కొర్రకూడు గోంగూరని గతి మాకు. ఆ దినాల్లో కొరబో అని, ఆ గోంగూర
కొరబోలే గొంగురనే సరిపోయేది, ఇంకా యాద్ సరిపోదు దాంట్లోకి. ఎప్పుడో జొన్న సంగటి, ఏ పండగకో ఆ బియ్యం అన్నం తినేది అంతే. నా చిన్న దినాల్లో మా తల్లిదండ్రులు బీదవాళ్ళు, గోంగూర అమ్మక రావాలా, ఏదన్నా వచ్చి తినాలా లేకపోతేలే. అందుకే నన్ను చదివిలే. మా తమ్ముడు మా చెల్లెలు చదువుకున్నారు, వాళ్ళు నాకు చదువులేదు. ఎందుకంటే వారిని ఎత్తుకోవడానికి నన్ను పెట్టారు ఇంటికాడ. మా నాయనేమో జీతం ఉన్నాడు కాపోలా ఇంట్లో, మా అమ్మనేమో వేరే వాళ్ళ గోంగూర తీసుకోవాలా, అమ్మాలా, వారికి గట్టాలా, మిగిలినది మమ్మల్ని పోషించాలా. ఏదో కొంత వయసు వచ్చిన తర్వాత, 20 ఏళ్ళు వచ్చిన తర్వాత, ఆ 20 ఏళ్ళ వయసులో రాత్రి బడి పెట్టినారు. ఆ రాత్రి బడికి పోయి కాగుడింతం వరకు చదువుకున్న అంతే, కాగుడింతం పూర్తి చేసిన అంతే. నేర్చుకుంటే మర్చుకుంటుంది, అయితే నేర్పేవాని కాడికి మనము రావాలా. నేర్పేది ఎవరు? పిల్లోడు స్కూల్కి వెళ్తే సార్ నేర్పుతాడు, ఇంట్లో తల్లిదండ్రులు నేర్పుతారు. నేర్చుకోకపోతే కనుక ఏమి లాభంలే, నీ బ్రతుకు బస్టాండ్ పాలు కావాల్సిందే అంతే. నాకు బోధించు, నాకు నేర్పు అన్నాడు. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొంటా. నేర్పితే కడమట్టుకు వాటిని గైకొంటా. నేర్చుకున్న వాటిని గైకొనాలి. అవునా? నేర్చుకున్న వాటిని గైకొనాలి, గైకొని ఆచరించాలి. అలా జీవిస్తే కనుక నీవు బ్రతుకుతావు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా బైబిల్లో మనం చూసినప్పుడు ఇలా రాయబడింది చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 28వ వచనము చదవాలి. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరమిచ్చుతివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. ఎతనితో చెప్పినాడు ఈ మాట అంటే 25వ వచనం చూడగా, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను అనే మాట ఉంది. నేను బతకాలంటే ఏం చేయాలా, నిత్యము నీ రాజ్యంలో ఉండాలంటే నేను ఏం చేయాలా అని శోధిస్తూ అడిగినానంట. దానికి శోధించాలనా దేవుణ్ణి? ఒక మంచి కార్యం చేస్తే అయిపోయి కదా. అందుకు ప్రభు అన్నాడు 26వ వచనంలో, ధర్మశాస్త్రం అందేమి రాయబడింది, నువ్వేం చదువుతున్నావు అన్నాడు. ధర్మశాస్త్రం ఏం రాయబడింది, నువ్వేం చదువుతున్నావు, నువ్వు ఏం చదువుతున్నావు అని అన్నాడు. ఏం చదువుతున్నావు? పిల్లలు చెప్తారు, నువ్వేం చదువుతున్నావు అంటే వాళ్ళు చెప్తారు, నేను 10th, ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్, బీటెక్, ఎంటెక్లో ఇవల్ల ఉండే కదా. నువ్వేం చదువుతున్నావు అంటే చెప్తారు. ఈ దినం ఉదయం లేచి నువ్వు ఏం చదివినావంటే చెప్తారా? సరే, మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు ఉదయం లేచి ఎవరు బైబిల్ చదివినారు? ఏ అధ్యాయం చదువుకున్నారు మీరు లేచి, పొద్దున్న లేచి? నేను జాతికి చెప్పండి. ఉదయం లేచి ప్రార్థన చేసుకొని ఏ అధ్యాయం చదువుకున్నారు మీరు? ఏ అధ్యాయం చదివినారు? రోజుకు అధ్యాయం చదువుతున్నారు లేదా? బైబిల్ చూస్తున్నారు లేదా? మనం బతకాలంటే బైబిల్ చదవాలా, జ్ఞానం రావాలంటే బైబిల్ చదవాలా, తెలివి బుద్ధి రావాలంటే బైబిల్ చదవాలా. యవనస్తులకు సామెతల గ్రంథం, బుద్ధి రావాలంటే, జ్ఞానం రావాలంటే, తెలివి రావాలంటే బైబిల్ చదవాలా. లోక జ్ఞానం ఉంది, ఏం దండగా. బైబిల్ జ్ఞానం రావాలా, దేవుని జ్ఞానం రావాలా మనకు. ఏ పుస్తకం ఎక్కడో తెలియదు,
ఆది కాండం అంటే ఒక ఆయన ప్రకటన కూర్చున్నాడు. ఆది కాండం అంటే ఎలా చూస్తున్నాడు? ప్రకటన కూర్చున్నాడు. ఏమంటుంది ఆది కాండము? మొదట్లోనే ఉంటుంది ఆది కాండం, చివరిలో ఉండేది ఏంది? ప్రకటన గ్రంథం. ఉదయం లేవగానే సోదరి సోదరులారా గుర్తుపెట్టుకోండి, దేవునితో సమయాన్ని గడపకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం ప్రయోజనం లేదు. చూడండి, మీ సంపాదన, మీ ఆస్తి వల్ల దండగా దేవునికి సమయం ఇవ్వకుండా, కనీసము విశ్వాసి 2 గంటల సమయమే నువ్వు రోజుకి ఇవ్వాల దేవునికి దశంభాగంగా. 2 గంటలైన దేవునికి దశంభాగంగా 2 గంటలు కూర్చోాల ప్రభు సన్నిధిలో. నీ ముందర ఎంతమంది నశించిపోతున్నారు, నరకానికి వెళ్తూ ఉన్నారు. వారి కోసం ప్రార్థన చేస్తే ఏమవుతుంది? మోకరించి ప్రార్థన చేస్తే ఏమవుతుంది? నీ సెల్ ఫోన్లో ఎన్ని నంబర్లు ఉన్నాయో అందుకోసం ప్రార్థన చేయి, గంట దాటుతుంది. అవునా కాదా? నీ సెల్ ఫోన్లో ఎన్ని నంబర్లు ఫీడ్ చేసుకున్నావో ఆ నంబర్లు చూస్తూ వారి కోసం ప్రార్థన చేయి, గంట దాటిపోతుంది. చేయలేవా? వారు నశించి నరకానికి పోతారే. చెప్పే బాధ్యత నీకుంది కదా, నాకుంది కదా. వాక్యం చదువు, వాక్యం చదువు. నీ వాక్యమే నన్ను బ్రతికించను. వాక్యం బ్రతికిస్తుంది. డబ్బు కాదు సుమా, కోట్ల డబ్బు ఉండే కానీ నీ ప్రాణం బ్రతికించదు. అది గుర్తుపెట్టుకోవాలా. డబ్బు తింటావా, కాగితాలు తింటావా, అది బతికిస్తుందా? బ్రతికించువాడు దేవుడు. ఆయన సెలవు ఎక్కిపోతే కనుక నువ్వు భోజనం చేసి సంతోషించలేవు. కనీసం నీళ్ళు కూడా నీ గొంతులోకి పోవు ఆయన సెలవు ఎక్కిపోతే కనుక. యేసుక్రీస్తు నమ్ముకున్నాం కాబట్టి ప్రార్థన ఖచ్చితంగా చేయాల. రెండవది వాక్యము చదువుకోవాలా. మన దగ్గరికి ఒక డాక్టర్ వచ్చినాడు. మన దగ్గరికి కంటి చూపు డాక్టరు వచ్చినాడు. భోజనం చేస్తూ, మేమందరం భోజనం చేస్తూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే, అన్నా ఉదయం లేవగానే నేను, నా భార్య, నా పిల్లలందరం కూర్చొని ప్రార్థన చేసుకుంటాము, పాటలు పాడుకుంటాం, అందరం కలిసి ఒక అధ్యాయం మంచి క్వశ్చన్ చదువుకుంటామన్నా. మేము ప్రార్థన చేసి ముగించిన తర్వాత వారి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నేను మరలా గదిలోకి వెళ్ళి సేవకులందరి కోసం ప్రార్థన చేస్తా అన్నాడు. ఏమన్నాడు? కుటుంబ ప్రార్థనే వ్యక్తిగతమైన ప్రార్థన. నేను మళ్ళా సేవకులందరి కోసం ప్రార్థన చేస్తా. ఒక డాక్టర్ అయి ఉండి గుడక, ఒక డాక్టర్ సేవకుల కోసం ప్రార్థన చేసేవాడు. కుటుంబంతో కలిసి ఉదయాన్ని లేచి అందరిని లేపి కూర్చోబెట్టుకుని పాట పాడి ప్రార్థన చేసి వాక్యం చదువుకొని, ఇది నేర్పించాలి మన పిల్లలకు. చదువులు కాదు, దేవుని యందు భయభక్తులు నేర్పించండి చాలు. అంతకంటే ఆస్తి మీరు ఏమిస్తారు వాళ్ళకు? ఇంకా ఏం చేయ? ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, కానీ ఏం చేయ? నీ పిల్లలు చెడిపోయినారు, దేవుని భయం లేదు. వాక్యం చెప్తున్న మాట అది. ఏం చదువుతున్నావు, నువ్వేం చదువుతున్నావు అని ప్రశ్నించాడు దేవుడు. తనేం చెప్పినాడు? 27 వచ్చినమ్మా. తనేం చెప్పినాడు? నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పెను. నువ్వేం చదువుతున్నావు అంటే చెప్పినాడు వెంపటి. నేను ఇది చదువుతున్నా, ధర్మశాస్త్రంలో ఉన్న చదువుతున్నా. దేవుణ్ణి ప్రేమించాలా, రెండవది పొరుగువాన్ని ప్రేమించాలా. దేవుణ్ణి ప్రేమించాలా, పొరుగువాన్ని ప్రేమించాలా.
ఇక పొరుగువాన్ని ప్రేమించినప్పుడు ఇంకా కొట్లాట్లు ఎందుకుంటాయి మనకు ఇంకా? అవునా? ఇంకా చాలు, దేవుణ్ణి ప్రేమించు, పొరుగువాన్ని ప్రేమించు, అప్పుడు నీవు ఏమన్నాడు దేవుడు? అందుకు ఆయన, నీవు సరిగ్గా ఉత్తరమిచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు నీవు జీవిస్తావు. అంతే. నువ్వు జీవించాలంటే చేయాల్సిన పని అంటే మొట్టమొదటి స్థానము దేవునికి ఇవ్వాలా, రెండవ స్థానము పొరుగువానికి ఇవ్వాలా. పొరుగువాన్ని ప్రేమించు, ఇంటి పక్కల వాన్ని ప్రేమించు. ప్రేమ లేకనే కదా మనసు కొడతలు, ప్రేమ లేకనే కదా కొట్లాటలు, ప్రేమలు లేకనే కదా వాదులాటలు. మాటలు లేవు. మొదట దేవుణ్ణి ప్రేమించు, తర్వాత పొరుగువాన్ని ప్రేమిస్తే అలా చేయిపో, నువ్వు బతుకుతావు అన్నాడు దేవుడు. అంతే. అర్థమైంది మాట? అలా చేయి, నువ్వు బతుకుతావు. మనం బతకాలంటే దేవునికి మొదటి స్థానం, రెండవది ఇంటి పక్కల వాడిని ప్రేమించితే గనుక నువ్వు బతుకుతావు. అది దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. ఇక చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే రాసినాడు. ఏమంట? ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు, నీతి నెరవేర్చువాడు దాని వల్లనే జీవిస్తాడు. నీతిమంతుడు నిత్యము జీవిస్తాడని వాక్యం చెబుతుంది. నీతిమంతుడు నిత్యం జీవిస్తాడు. నీతిని జరిగించు ప్రతివాడు నిత్యము జీవిస్తాడు. మనలో ఏముండాలా? నీతి, నిజాయితీ ఉండాలా. నీ నీతే నిన్ను బతికిస్తుంది, నీ విశ్వాసమే నిన్ను బతికించను అన్నాడు దేవుడు. అవునా? రోగం పోవాలంటే ఏం కావాలా? విశ్వాసం ఉండాలా. నువ్వు బతకాలంటే ఏం చేయాలా? నీతిని ప్రేమించాలా. అప్పుడు నీవు దానివల్ల బతుకుతావు అన్నాడు. గలతీ పత్రిక 3:12లో, గలతీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం కూడా మనకు ఆ మాట చెప్తుంది. చూడండి, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. వాటి వల్లనే జీవిస్తాడంతే. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? మత్తయి యోహాను సువార్త 5వ అధ్యాయంలో అనుకుంటాను కదా. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనమేమో యేసు ప్రభు చెప్పిన మాట. ఇక్కడ ఏముంటుందంటే, నా మాట విని 24వ వచనం, 5వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోకి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా మాట విని అన్నాడు. నా మాట వినరా, బతుకుతావు అని దేవుడు చెప్తున్నాడు. మనం ఎవరి మాట వింటున్నాము? దేవుని మాట వినకుండా, బతికించే వాని మాట వినకుండా, లోకములో ఉన్నటువంటి మనుషుల మాట మనము వింటున్నాం. రెహబాము ఎవరి మాట విన్నాడు? స్నేహితుల మాట విన్నాడు. అందుకనే తన పరిపాలన సరిగ్గా లేదు. దేవుని మాట వింటే మనం బతుకుతాం, దేవుని మాట వినకపోతే మనము చస్తాం. దేవుని మాట వింటే నిత్య జీవము, దేవుని మాట వినకపోతే నిత్య నరకం. లాజరు దేవుని మాట విన్నాడు, నెమ్మది గల స్థలములో అబ్రహాము రొమ్మన పరిశుద్ధుల స్థలంలో నివసించాడు. ధనవంతుడు దేవుని మాట వినలేదు, చనిపోయినాడు, నరకములో యాతన పడుతున్నాడు. దేవుని నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ చెడిపోడు. దేవుణ్ణి నమ్ముకుని ఆ ప్రకారం జీవించిన వాడు నిత్యము జీవిస్తాడు. అలాగ జీవించాలంటే ఆయన మాట మనం వినాలి. ఆయన కట్టడలు విధులను గైకొనివాడు
వాటి వలన వాడు బతుకుతాడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఆ మాట చదివి మనం ముగించుకుందాం. చూడండి, రండి. లేవియ కాండం 18వ అధ్యాయము 5వ వచనము. లేవియ కాండం 18వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగా బైబిల్ చెప్తున్న మాట, మీరు నా కట్టడలను నా విధులను అనుసరింపవలెను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. చెప్పిన వారు ఎవరంటే దేవుడు. దేవుడు చెప్పాడు అంతే, నువ్వు బతకాలంటే నా మాట విను, బతుకుతావు. మంచిది, దేవుని మాట వింటూ మనం బ్రతుకుదాం. ఆ ప్రకారంగా దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము నాయన. ఈ దినము కూడా మీ సన్నిధిలో నీ వాక్యాన్ని వినే కృపా ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు బతకాలంటే నా కట్టడలు విధులను ఆచరించండి, గైకొనండి, అప్పుడు మీరు వాటి వలన బతుకుదురని చెప్పారు. నేను యెహోవాను అని చెప్పినారు. సెలవిచ్చిన దేవుడవు నీవు. నీ మాట వినే కృప దయచేయండి. నువ్వు బోధించగా నేర్చుకునే కృప దయచేయండి. అనుసరించే కృప దయచేయండి. నీకు లోబడే కృప దయచేయండి. నేను వెంబడించే కృప దయచేయండి. నీతో ఉండే కృప దయచే తండ్రి, సహాయం చేయండి. కరుణించి కనికరించి దయపాలించుమని, సహాయపడమని మీకు అప్పగించుకుంటూ, ఎందరైతే వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని రక్షకుడు మా విమోచకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.